అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'యాన్ ఏలియన్ హ్యాండ్' ఏదైతే సప్లిమెంటరీ రీడర్‌లో ఉందో క్లాస్ 7 యూనిట్ 7 దీనికి సంబంధించి పార్ట్ 2ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. పార్ట్ 2లో ఏం జరిగిందనేది మనం ఒకసారి చూద్దాం. పేజ్ నంబర్ 48 అండి. ఇక్కడ మనం పార్ట్ 2 అనేది చూస్తూ ఉన్నాం. దీనికన్నా ముందు ఏం జరిగిందంటే టిల్లు అనే ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఇతనేందంటే తన తండ్రి మార్స్ ఉపరితలానికి వెళ్ళిపోయి మార్స్ గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం యొక్క ఉపరితలానికి వెళ్ళి పనిచేస్తూ ఉంటాడు. సరే నాన్న ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి చూడాలి అనేసి తెగ ప్రయత్నిస్తాడు కానీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వారిస్తుంది, ఏమాత్రం వెళ్ళనీయదు. అయితే ఒకసారి మాత్రం టిల్లు సక్సెస్ అవుతాడు. తండ్రి దగ్గరున్న ఐడి కార్డ్ని దొంగిలిచ్చేసి సెక్యూరిటీ కార్డ్ని తాను ఏం చేస్తాడంటే తన తండ్రి వెళ్ళే మార్గం గుండా వెళ్తాడు. ఒక ఇనుప డోర్ ఉంటుంది. ఆ ఇనుప తలుపుని ఐడి కార్డ్‌తో తీస్తాడు. తీసేసి ఆ సీక్రెట్ ప్యాసేజ్ గుండా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతాయంటే సెక్యూరిటీ కెమెరాస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏవైతే అన్నీ కూడా గమనించి ఒక ఆగంతకుడు తిరుగుతున్నాడు, అనుమతి లేని వ్యక్తి అనేసి ఆ కంట్రోల్ రూమ్‌కి చేరవేస్తాయి. వెంటనే ఆ సెక్యూరిటీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ స్టాఫ్ ఏం చేస్తారంటే ఈ పిల్లవాడిని పట్టేసుకొని తీసుకువెళ్ళి తన తల్లిదండ్రులకు అప్పచెప్తాడు. అప్పుడు తండ్రి చెప్తాడనమాట టిల్లు వాళ్ళ ఫాదరు. అసలు యాక్చువల్‌గా ఏం జరిగింది? కొన్ని లక్షల సంవత్సరాలు మనం ఈ యొక్క గ్రహం ఉపరితలం మీదే జీవించాం. కానీ తర్వాత సూర్యుడు మన మీద కోపగించుకోవడం మొదలుపెట్టాడు. దాంతో ఏం జరిగిందంటే పక్షులు చనిపోయినాయి, జంతువులు చనిపోయినాయి, చేపలు చనిపోయినాయి. ఈ విధంగా చనిపోతూ ఏం జరిగిందంటే మనిషి దాకా వచ్చింది. కానీ మనకున్నటువంటి అధునాతన టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ గ్రహం లోపల కూడా మనం తవ్వుకొని ఇళ్ళు నిర్మించుకొని ఈ విధంగా లైట్లతో మనం బ్రతుకుతున్నాం. దీనికి అంతటికీ కారణం మూలం ఏంటంటే సోలార్ టెక్నాలజీ. ఈ సోలార్ టెక్నాలజీ ఏదైతే ఉందో గ్రహం ఉపరితలం మీదే ఉన్నాయి. ఈ గ్రహ ఉపరితలం మీద ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీటిని మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మెయింటెనెన్స్ గనక మనం చేసుకోలేకపోతే అవి పాడవుతాయి. మన మనుగడ ప్రశ్నార్థకమవుతుంది కాబట్టి మేమేం చేస్తామంటే అప్పుడప్పుడు వెళ్ళి వాటిని బాగు చేసి వస్తూ ఉంటాం. ఇంతవరకు జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏందంటే తండ్రి చెప్పింది మరునాడు వెళ్ళే టయానికి కంట్రోల్ రూమ్‌లో ఒక చిన్న విషయం జరుగుతా ఉంటుంది. అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఏందంటే 2 వ్యోమ నౌకలు ఆ గ్రహం వైపు వస్తుంటాయి. ఆల్రెడీ వీళ్ళకి బాగా మంచిగా ఉన్న రోజుల్లోనే మొత్తాన్ని ఆ సౌర కుటుంబం మొత్తం తిరిగేసి ఎక్కడ జీవం లేదని వాళ్ళు తేల్చేసుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఎవరు పంపిస్తున్నట్టు? ఏంటి? ఏం చేయాలి? కొలీగ్స్ ఐ విల్ గివ్ యూ ద రిపోర్ట్ యాజ్ ఐ హావ్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలో ఈ రిపోర్ట్ అనేది ఇందులో ఏముందో అది ఇస్తాను. వైల్ ఐ స్పీక్ దేర్ మే బి చేంజ్ ఇన్ ద సిట్యుయేషన్. కానీ నేను మాట్లాడేటప్పటికి మొత్తం తెలియజేసేటప్పటికి పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. ద ప్రెసిడెంట్ పాజ్ టు గెట్ హిస్ పేపర్స్ ఇన్ ఆర్డర్ అండ్ దెన్ కంటిన్యూడ్. ఇక పేపర్ తీసేసి మాట్లాడడం ఆపి పేపర్ బయటికి తీసి ఇంకా కంటిన్యూ చేశాడు. 2 స్పేస్ క్రాఫ్ట్ ఆర్ అప్రోచింగ్ అస్. 2 వ్యోమ నౌకలు మన వైపుగా వస్తున్నాయి. వన్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్బిటింగ్ అవర్ ప్లానెట్ వైల్ ద అదర్ ఈజ్ స్టిల్ ఫార్ అవే. ఒకటి మన యొక్క కక్షలో తిరుగాడుతుంది, ఇంకోటి చాలా దూరంగా ఉంది. వి గెస్ దట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవర్ నైబరింగ్ ప్లానెట్. మన గెస్ ఏంటంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రహం నుంచి అవి వస్తున్నాయి. హౌ షుడ్ వి రియాక్ట్? ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ 1 యువర్ వ్యూస్ ప్లీజ్. ఇక్కడ ఏం చెప్పాడంటే నెంబర్ 1 అనే వ్యక్తి ఏంటంటే పై స్థాయిలో ఉన్న అధికారి అనమాట, రక్షణ రంగానికి సంబంధించి. నెంబర్ 1 వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫెన్స్. ఈయన రక్షణ రంగం, ఈయన అధికారి, పై అధికారి. ఈ వాజ్ నోన్ ఫర్ హిస్ కరేజ్ అండ్ విజ్డమ్. ఈయన ఆ స్థాయిలో ఉండడానికి గల కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి ధైర్య సాహసాలను, జ్ఞానంను. సార్ ఇఫ్ యూ విష్ వీ కెన్ టోటలీ డిస్ట్రాయ్ ది స్పేస్ క్రాఫ్ట్ విత్ అవర్ మిసైల్స్. సార్ మనం అనుకుంటే ఏవైతే వ్యోమనౌకలు వస్తున్నాయో మన మిసైళ్ళు ప్రయోగించి వాటిని పేల్చేయచ్చు. బట్ దట్ వోంట్ మేక్ అస్ ఎనీవే సార్. కానీ ఇక్కడ మెలిక ఏంటంటే మనం బుద్ధి లేనోళ్ళం అవుతాం. వీ డు నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు రెండర్ దీస్ క్రాఫ్ట్ అన్ఆపరేషనల్ ఇన్ స్పేస్. పేల్చేస్తాం. పేల్చేసిన ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇట్స్ వెరీ నైస్ పేల్చడం ద్వారా. కానీ విషయం ఏందంటే చాలా చాలా కష్టమైన ఒక విషయం వాళ్ళకి ఎవరైతే పంపుతున్నారో వాళ్ళకి తెలిసిపోద్ది.
ఇక్కడ జీవజాతులు ఉన్నారండి. పేలిపోయిందంటే మధ్యలో అది కూడా 2 స్పేస్ క్రాఫ్ట్‌లు. ఒకటంటే ఏదో అనుకోవచ్చు. 2 పేలినియి అంటే మాత్రం ఏదో అనుమానం వస్తది. వి డు నాట్ హావ్ కెపాసిటీ టు రెండర్ దీస్ క్రాఫ్ట్ అన్‌ఆపరేషనల్ ఇన్ స్పేస్. ఈ స్పేస్‌లో అంటే అంతరిక్షంలో ఉండంగానే పని చేయకుండా ఆపేసే టెక్నాలజీ, కెపాసిటీ, సామర్థ్యం మన దగ్గర లేవు. బట్ షుడ్ దే ల్యాండ్ వి కెన్ రెండర్ దెమ్ ఇన్‌ఎఫెక్టివ్ ఎనీ టైమ్ వి చూస్. కానీ అవి ఒక్కసారి మన యొక్క ప్రదేశాల్లో మన మార్స్ మీద అడుగు పెట్టంగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమోట్ నొక్కినంత ఈజీగా వాటిని పని చేయకుండా చేయొచ్చు. అవర్ రిపోర్ట్స్ సే దట్ దే డు నాట్ కంటైన్ లివింగ్ బీయింగ్స్, దే ఓన్లీ హ్యావ్ ఇన్స్ట్రుమెంట్స్. మాకొచ్చిన రిపోర్ట్స్ అనుగుణంగా ఏంటంటే అందులో ఎలాంటి జీవజాతి లేదు, ఎలాంటి మనుషులు లేరు, ఎలాంటి బతుకున్న జీవి అనేది లేదు. కేవలం అవి జస్ట్ మామూలు ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు మాత్రమే. నెంబర్ 2, యువర్ ఒపీనియన్స్ ప్లీజ్. ప్రెసిడెంట్ అడుగుతున్నారు. నెంబర్ 2 అంటే రెండో స్థాయిలో ఉన్న వ్యక్తి. ఇతను ఏంటంటే సైంటిస్ట్ ఆన్ ద కమిటీ. ఆ కమిటీలో ఉన్నటువంటి సైంటిస్ట్ అనమాట అతను. ఐ రికమెండ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ప్యాసివ్ అబ్జర్వేషన్. ఇతను ఏం చెప్పాడంటే నా ఉద్దేశం ఏంటంటే, నా రికమెండేషన్ అసలు దీంట్లో చేయి పెట్టొద్దు, ఏం చేయొద్దు, ప్యాసివ్ అబ్జర్వేషన్ మాత్రమే చూడాలి. అంటే దూరం నుంచి చూస్తూ ఉందాం, ఎలాంటి మనం దాంట్లో వేలు పెట్టకూడదు. సిన్స్ వీ డు నాట్ నో ద పవర్ ఆఫ్ ద సెండర్స్ ఆఫ్ దీస్ స్పేస్ క్రాఫ్ట్. పేజ్ నెంబర్ 49 అండి. ఇతను ఏం చెప్పాడంటే నెంబర్ 2, ఈ వ్యోమనౌకలు పంపించారు చూసారా, వీళ్ళు ఎంత శక్తివంతులో మనకు అసలు తెలియదు. వీఆర్ స్టిల్ ఇన్ ద డార్క్ అబౌట్ దేర్ ఇంటెన్షన్స్. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం, ఎవరికి తెలియదు మనం ఉన్నామని కూడా. వాళ్ళ ఇంటెన్షన్స్ మనకు తెలియదు. ఇట్ ఈస్ వైజ్ నాట్ టు రివీల్ అవర్ ఎగ్జిస్టెన్స్. మనం ఉన్నామని వాళ్ళకి తెలియనియొద్దు. ఇఫ్ యూ డిస్ట్రాయ్ ది స్పేస్ షిప్స్ ఆర్ రెండర్ దెమ్ ఇన్ఎఫెక్టివ్, యూ మైట్ రివీల్ అవర్ ఎగ్జిస్టెన్స్. వాటిని గాలిలోనే పేల్చేసినా, లేకపోతే దిగిన తర్వాత పని చేయకుండా చేసినా మనం అనేవాళ్ళు ఉన్నామనేసి వాళ్ళకి తెలిసిపోయింది. ద ప్రెసిడెంట్ లుక్డ్ ఎట్ నెంబర్ 3, ఏ సోషల్ సైంటిస్ట్. ఇక ప్రెసిడెంట్ గారు మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వైపు చూశారు. ఈయన ఏంటంటే సోషల్ సైంటిస్ట్, అంటే మానవ సంబంధాలు వీటన్నిటిని గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి అనమాట అక్కడ ఉన్న వ్యక్తి. హీ రేర్లీ అగ్రీడ్ విత్ నెంబర్ 2, బట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ అకేషన్స్ వెన్ హీ డిడ్. ఈయన కొంచెం ఏం చేశాడని అటు ఇటుగా నెంబర్ 2 ఏదైతే చెప్పాడో దానికి ఒప్పుకున్నాడు అనమాట. ఇది రేర్ అకేషన్స్ అండి, చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటి అకేషన్. ఐ అగ్రీ విత్ నెంబర్ 2 సార్. నెంబర్ 2తో నేను ఏకీభవిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ గో యాజ్ ఫార్ యాజ్ టు సే దట్ వీ షుడ్ కీప్ అవర్ సర్ఫేస్ యాక్టివిటీస్ టు ద మినిమం. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసలు మనం ఈ మన పరిసరాలు ఉన్నాయి కదా, మన పైన ఏదైతే గ్రహ ఉపరితలం ఉంది చూసారా, అక్కడ మనం వాటికి కనబడకుండా ఉంటే మంచిది. మనం వీలైనంతగా మన పనులు కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఆ కెమెరాకి మనం చిక్కకూడదు. దస్ క్రియేటింగ్ ద ఇంప్రెషన్ దట్ దేర్ ఇస్ నో లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. మనం ఆ విధంగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాం. దాంతో వాళ్ళు అరే ఎవరు లేరురా అనుకుంటారు, వదిలేస్తారు. ఫార్చునేట్లీ అవర్ సర్ఫేస్ కండిషన్స్ డూ గివ్ దట్ ఇంప్రెషన్. మనం ఏం చేయకుండానే మన గ్రహం యొక్క ఉపరితలం ఆ ఇంప్రెషన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఉపరితలం మీద ఉండట్లేదు కాబట్టి. బిఫోర్ ద ప్రెసిడెంట్ కుడ్ స్పీక్ హిస్ పర్సనల్ టెలిఫోన్ ర్యాంగ్. ఇక ప్రెసిడెంట్ ఆయన యొక్క ఏదైతే ఆలోచన ఉందో అది చెప్పే ముందుగానే ఫోన్ మోగింది. హీ లిఫ్టెడ్ ద రిసీవర్ అండ్ లిజన్ క్వైట్లీ ఫర్ ఎ మినిట్. ఒక నిమిషం పాటు మాట్లాడాడు, అంటే మాట్లాడడం కాదు, అటువైపు ఏదైతే సంభాషణ వస్తుందో విన్నాడు చాలా జాగ్రత్తగా. కొలీగ్స్, హీ అనౌన్స్డ్, మన సహోద్యోగులారా, ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ ల్యాండెడ్. మొదటి వ్యోమనౌక ఏదైతే ఉందో అది మన గ్రహం మీదకి వాలింది. టిల్లు అకంపెనీస్ హిస్ ఫాదర్ టు కంట్రోల్ రూమ్. ఇక టిల్లు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారితో పాటు కంట్రోల్ రూమ్కి వచ్చాడు. టిల్లుకి ఆసక్తిగా ఉంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఏంటని. అందుకని టిల్లుని పట్టుకొచ్చాడు వాళ్ళ నాన్న. ఇన్ హిజ్ ఎక్సైట్మెంట్ హీ ప్రెసెస్ ఆల్ ఇంపార్టెంట్ రెడ్ బటన్ ఆన్ ద ప్యానెల్. అక్కడ ప్యానెల్ ఒకటి ఉంది. వెంటనే టిల్లు ఏం చేశాడు, ఉత్సాహం ఎక్కువైపోయి రెడ్ బటన్ నొక్కాడు. అండ్ ద మెకానికల్ హ్యాండ్ ఫ్రమ్ ద ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ స్టాప్స్ వర్కింగ్. వ్యోమ నౌకలోని ఏదైతే యంత్రపు చెయ్యి ఉందో పనిచేయడం ఆగిపోయిందండి. వ్యోమనౌకది ఏదైతే ల్యాండ్ అయిందో గ్రహం మీద, ఎప్పుడైతే రెడ్ బటన్ నొక్కాడో టిల్లు, అక్కడ పని చేసుకునేది ఆగిపోయింది, అట్లా స్ట్రక్ అయిపోయింది.
ద మెకానికల్ హ్యాండ్ ఈస్ యాక్టివేటెడ్ అగైన్ బట్ ఇట్ ఫైండ్స్ నో సైన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ దట్ ప్లానెట్. అయితే ఇంకా తర్వాత ఏం జరిగిందంటే మరలా ఎప్పుడైతే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మరలా యాక్టివేట్ చేస్తారు మెకానికల్ హ్యాండ్ని. కానీ అది తవ్వినా కానీ ఎటువంటి జీవం అనేది దాంట్లో కనబడదనమాట. ఇట్ వాజ్ ఎ రెడ్ లెటర్ డే ఇన్ టిల్లూస్ లైఫ్. ఆ టిల్లు జీవితంలో ఒక ప్రాముఖ్యత కలిగిన రోజు. రెడ్ లెటర్ డే అంటే వెరీ ఇంపార్టెంట్ డే. ఎందుకని వాళ్ళ నాన్నగారితో పాటు ఇప్పుడు మనం చదివింది రెడ్ లెటర్స్లో టెక్స్ట్ బుక్లో ఏదైతే సప్లిమెంటరీ రీడర్లో ఇచ్చినాయి ముందుగానే వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే అది సారాంశం అనమాట. ఇప్పుడు మనం చదువుతున్నాం టిల్లు వెళ్ళిన కాడ నుంచి ఎక్కడికి ఆ కంట్రోల్ రూమ్కి వెళ్ళిన కాడ నుంచి అది చదువుతున్నాం. ద డే హీ వాజ్ వెయిటింగ్ ఫర్, అదే కోరుకుంటున్నాడు టిల్లు చూడాలి. ఫర్ హిస్ ఫాదర్ హ్యాడ్ ఎట్ లాస్ట్ టేకెన్ హిమ్ టు ద కంట్రోల్ రూమ్. 50th పేజ్ కంట్రోల్ రూమ్కి తీసుకెళ్లాడు వాళ్ళ నాన్నగారు ఎవరిని టిల్లుని. కానీ చేతులు ఊరుకోవు కదా. ఫ్రమ్ హియర్ ఈ కుడ్ సీ ద ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ఆన్ హిస్ టీవీ స్క్రీన్. ఆ టీవీ స్క్రీన్ మీద వ్యోమ నౌక ఈ గ్రహం మీదకి దిగుతుంది, ఇట్లా చుక్కల రూపంలో కనబడుతుంది. వాట్ ఎ ఫన్నీ లుకింగ్ థింగ్ డాడీ. ఈ చుక్కలు లాంటి అట్లాంటివి చూసి అరే ఇదేందో భలే విచిత్రంగా ఫన్నీగా ఉంది. వాట్ డస్ ఇట్ కంటైన్ టిల్లు ఆస్క్. ఇక స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే దిగుతుందో అందులో ఏముంటుంది ఏందనేసి అయ్యాను. హిస్ ఫాదర్ షుక్ హిస్ హెడ్. కాన్ సే ఫర్ ష్యూర్, వీఆర్ ఓన్లీ అలౌడ్ టు అబ్జర్వ్ ఇట్ ఫ్రమ్ ఫార్. ఇక వాళ్ళ నాన్నగారు పెద్దగా తెలీదు అన్నట్టుగా తల ఊపాడు. నాడెడ్ అంటే ఎస్ అని, షుక్ అంటే నో అని. నాకు ఏం తెలీదు. కాన్ సే ఫర్ ష్యూర్, ఖచ్చితంగా చెప్పలేవు. వీఆర్ ఓన్లీ అలౌడ్ టు అబ్జర్వ్ ఇట్ ఫ్రమ్ ఫార్. దూరం నుంచి మనం చూడడం తప్ప అందులో ఏముంది ఏంటనేది వాటి జోలికి వెళ్ళే పనే లేదు. బట్ వీ కంట్రోల్ ఆల్ ఇట్స్ పార్ట్స్ అండ్ కెన్ ఎక్సర్సైజ్ అవర్ పవర్ ఇఫ్ ఇట్ ఈస్ అప్ టు ఎనీ మిస్చీఫ్. కానీ అది ఏదైనా కానీ చిలిపి పని చేయాలనుకుంటే ఇక్కడ మాత్రం దాన్ని వెంటనే దాన్ని ఆట కట్టించేటటువంటి వ్యవస్థ అయితే కంట్రోల్ చేయడానికి ఉంది. ఈ పాయింటెడ్ టు అన్ ఇంప్రెసివ్ ప్యానెల్ విత్ సెవరల్ కలర్డ్ బటన్స్ ఆన్ ఇట్. ఒక ప్యానెల్ చూపించాడు, మన స్క్రీన్ ఏదైతే ఉంటుందో టీవీ స్క్రీన్ లాంటిది అలాంటిది ఒకటి చూపించాడు. దాని మీద చాలా బటన్స్ ఉన్నాయి. టిల్లు లుక్డ్ అండ్ విస్ట్ఫుల్లీ, కోరికతో చూశాడు, నొక్కుదాం అన్నట్టుగా అనమాట. లుక్ ఇట్స్ అప్ టు సంథింగ్ డాడీ. చూడు నాన్న ఏదో చేయబోతుంది చూడు. టిల్లు సడన్లీ నోటెడ్ సమ్ మూమెంట్ ఇన్ ద స్పేస్ క్రాఫ్ట్. ఆ వ్యోమనౌకలో ఏదో ఒకటి బయటికి రావడం టిల్లు చూశాడు. అదర్స్ ఇన్ ద కంట్రోల్ రూమ్ సైడ్ టు. కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూడా చూశారు. ఆల్ ఐస్ వర్ నౌ గ్లూడ్ టు ద స్క్రీన్. అందరు కూడా ఒక్కసారిగా స్క్రీన్ వైపుకి మళ్ళీ కళ్ళన్నీ. ఏ మెకానికల్ హ్యాండ్ వాజ్ ఎమర్జింగ్ ఫ్రమ్ స్పేస్ క్రాఫ్ట్. ఈ స్పేస్ క్రాఫ్ట్లో నుంచి ఒక యంత్రపు చెయ్యి అనేది రావడం జరిగింది. ఇట్ వాజ్ అప్రోచింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్. అది ఆ గ్రహాన్ని ఏం చేయాలి, ఆ మట్టిని తీయడానికి ఆ సర్ఫేస్కి రీచ్ అయింది. ఇట్ బెంట్, వంగింది, అండ్ టచ్ ద సాయిల్. ఇక మట్టిని తాకింది. వాట్ వాజ్ ఇట్ అప్ టు, ఏం చేయబోతుంది. పీపుల్ క్రౌడెడ్ టువర్డ్స్ స్క్రీన్ ఫర్ ఎ క్లోజర్ లుక్. అందరు కూడా స్క్రీన్లకి ఆ స్క్రీన్ల వైపే చూస్తున్నారు. ద టెలిస్కోపిక్ లెన్స్ ఆఫ్ ద టీవీ కెమెరా జూమ్డ్ ఇన్ టు ద టిప్ ఆఫ్ మెకానికల్ హ్యాండ్. వెంటనే జూమ్ ఒకటి పడింది. ఆ జూమ్ ఏంటంటే ఆ చెయ్యి ఏం చేస్తుంది అనేది చూపిస్తుంది చాలా దగ్గరగా. టిల్లు వాజ్ స్టేరింగ్ ఎట్ ద కంట్రోల్ ప్యానెల్ అండ్ ఇట్స్ అట్రాక్టివ్ బటన్స్. అందరి చూపు కళ్ళు అన్నీ కూడా స్క్రీన్ మీద ఉండి ఏం చేస్తుందో చూస్తుంటే ప్యానెల్ మీద ఉన్న బటన్లు చాలా ఆకర్షణీయంగా కనబడ్డాయి టిల్లుకి చాలా ఆశ్చర్యంగా ఉంది. తొందరగా నొక్కేద్దామన్న కోరికతో ఉన్నాయి అతని చేతులు. అండ్ ఇర్రెస్టిబుల్ డిజైర్, ఆపుకోలేనటువంటి కోరిక అనమాట అది టిల్లుది. గాట్ హోల్డ్ ఆఫ్ హిమ్ టు ప్రెస్ ద మోస్ట్ ప్రామినెంట్ ఆఫ్ ఆల్ బటన్స్, ద రెడ్ వన్. అక్కడ ఉన్నటువంటి ప్యానెల్ మీద ఉన్నటువంటి బటన్లలో ఎర్రది చాలా ముచ్చటగా కనబడింది. అండ్ ఆపుకోలేనంత కోరిక పుట్టింది. ఈ మూడ్, దేర్ వాజ్ ఎ షిల్ విజిల్ అండ్ టిల్లు ఫౌండ్ హిమ్సెల్ఫ్ ద సెంటర్ ఆఫ్ అటెన్షన్. వెంటనే టిల్లు ఏం చేశాడంటే ఆ ఆపుకోలేని తొందరలో చెయ్యి రెడ్ బటన్ మీద నొక్కేసింది. వెంటనే ఒక విజిల్, పెద్ద విజిల్, గట్టి విజిల్ అనేది వినబడింది. వెంటనే స్క్రీన్ మీద ఉన్న కళ్ళన్నీ ఒక్కసారిగా టిల్లు వైపు మరల్ని. హిస్ ఫాదర్ పుల్డ్ హిమ్ అవే రఫ్లీ. వెంటనే లాగిపడేశాడు టిల్లుని. అండ్ రెస్టోర్డ్ ద రెడ్ బటన్ టు న్యూట్రల్ పొజిషన్. వెంటనే ఆ రెడ్ బటన్ ఏదైతే నొక్కబడిందో దాన్ని పైకనేశాడు, న్యూట్రల్ పొజిషన్లోకి పెట్టేశాడు. బట్ ద డ్యామేజ్ వాజ్ డన్. కానీ అప్పటికి అవ్వాల్సినంత డ్యామేజ్ అయితే అయిపోయింది. ద మెకానికల్ హ్యాండ్ ఫ్రమ్ ద స్పేస్ క్రాఫ్ట్ సీజ్ టు వర్క్. అప్పుడు దాకా అలా వంచి మట్టిని తాకినటువంటి మెకానికల్ హ్యాండ్లో గ్లిచ్ వచ్చేసింది, పనిచేయడం ఆగిపోయింది. ఎట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ హెల్డ్ బై నాసా
ఏ సైంటిస్ట్ వాజ్ బ్రీఫింగ్ ద వరల్డ్ ప్రెస్. ఇక నాసా సైంటిస్టులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రపంచానికి చెప్తున్నారనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ స్మూత్లీ విత్ వైకింగ్ మిషన్. మా వైకింగ్ మిషన్ అనేది ఇప్పుడు దాకా దిగేదాకా కూడా స్పష్టంగా చాలా బాగా పనిచేసింది. దేర్ ఇస్ స్మాల్ హిచ్. అయితే ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చింది, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ద మెకానికల్ హ్యాండ్ విచ్ వాస్ టు డిగ్ అవుట్ ద మార్షియన్ సాయిల్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఏదైతే చెయ్యి ఉందో, మట్టిని తవ్వి తీయాల్సిన చెయ్యి ఏదైతే హ్యాండ్ ఏదైతే ఉందో హ్యాస్ డెవలప్డ్ మాల్ ఫంక్షన్. అది ఏం జరిగింది అంటే చక్కగానే పనిచేసింది స్టార్టింగ్లో, అట్లా కింది దిగానే ఏదో ప్రాబ్లం వచ్చేసింది అందులో. వీ డోంట్ నో ద కారణం అయితే మాకు తెలియదు. బట్ అవర్ టెక్నీషియన్స్ ఆర్ కాన్ఫిడెంట్ దే విల్ సార్ట్ ఇట్ అవుట్. కానీ మా టెక్నీషియన్స్ ఇక్కడ పనిచేస్తున్నారు, ఖచ్చితంగా దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ అనేది చేసేస్తారు. పేజ్ నెంబర్ 51కి వచ్చాం. అండ్ షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్ దేర్ వాజ్ అనదర్ ప్రెస్ రిలీజ్ ఫ్రమ్ నాసా. వెంటనే మరలా ఏం చేశారంటే నాసా వాళ్ళు మరలా ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచారు. ద మెకానికల్ హ్యాండ్ ఈజ్ వర్కింగ్ అగైన్. ఆ యంత్రపు చెయ్యి బాగానే పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? న్యూట్రల్లోకి పెట్టేశాడు కదా వాళ్ళ టిల్లు వాళ్ళ ఫాదర్, అందుకని. థ్యాంక్స్ టు ద ఎఫర్ట్స్ అవర్ టెక్నీషియన్స్. మా టెక్నీషియన్స్ చాలా కష్టపడి విత్ ఇన్ కొన్ని నిమిషాల్లోనే దాన్ని సెట్ చేసేశారు. సాయిల్ శాంపిల్స్ ఆర్ బీయింగ్ కలెక్టెడ్ అండ్ ఎగ్జామిన్. అండ్ అంగారక గ్రహం మీద ఆ సాయిల్ని శాంపిల్స్ని తీసి టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ యంత్రం అనేది. సూన్ వీ విల్ నో ద ఆన్సర్ టు ద క్వశ్చన్ వెదర్ దేర్ ఈస్ లైఫ్ ఆన్ మార్స్. ఇంకొన్ని రోజుల్లో లేదా కొన్ని గంటల్లోనే అక్కడ జీవరాశి ఉందా లేదా అనేది తేలిపోతుంది అనేసి వాళ్ళు ప్రకటన అయితే ఇచ్చారు. లైఫ్ ఆన్ మార్స్, అంగారక గ్రహం మీద జీవం ఉందా లేదా. ఆఫ్ ఆల్ ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ మార్స్ ఈస్ నియరెస్ట్ ఇన్ లొకేషన్ అండ్ ఫిజికల్ కండిషన్స్ టు అవర్ ఎర్త్. యాక్చువల్గా చెప్పాలి అంటే అంగారక గ్రహం అనేది భూమికి చాలా దగ్గరలో ఉన్నటువంటి గ్రహం. సో ద సైంటిస్ట్ బిహైండ్ వైకింగ్ మిషన్ వర్ హోప్ఫుల్ ఆఫ్ ఫైండింగ్ లైఫ్ ఆన్ మార్స్. కాబట్టి భూమి లాంటి ఇంకేమైనా గ్రహం ఉందంటే అది అంగారక గ్రహం అని నమ్ముతూ వచ్చారు. కాబట్టి సైంటిస్టులు ఖచ్చితంగా అక్కడ జీవం ఉందని వాళ్ళ అంచనా. బట్ దేవర్ ఇన్ ఫర్ ఏ డిసప్పాయింట్మెంట్. కానీ వాళ్ళకి చాలా నిరాశ నిస్పృహలో మునిగిపోయారు. ద వైకింగ్ మిషన్ ఫౌండ్ నో సైన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ మార్స్. చివరికి వైకింగ్ మిషన్ ఏం తెలిసిందంటే ఈ అంగారక గ్రహం మీద ఎలాంటి జీవం లేదు, ఎలాంటి మనుషులు లేరు, ఎలాంటి చెట్లు ఏమీ లేవు అనేసి చెప్పడం రాసింది ఎవరంటే జయంత్ నార్లికర్. ఇది వచ్చేసి మనకు పూర్తిగా యాన్ ఏలియన్ హ్యాండ్ పార్ట్ 2 అండి. పార్ట్ 2 అనేది మనం చెప్పుకున్నాం. దీని తర్వాత కూడా ఒక చిన్న పేపర్ కటింగ్ లాంటిది ఉంటుంది, దాన్ని కూడా మనం చూద్దాం. ఒక న్యూస్ రిపోర్ట్ కూడా ఉందండి ఈ పాఠ్యాంశం తర్వాత. మార్షియన్ ప్రోబ్స్ మే హ్యావ్ కిల్డ్ మైక్రోబ్స్. యాక్చువల్గా మార్షియన్ ప్రోబ్స్ ఏవైతే వ్యోమ నౌకలు పంపించారో అవి మార్స్ గ్రహం మీద ఉన్నటువంటి ఏవైతే మైక్రోబ్స్ ఉన్నాయో వాటిని చంపుండొచ్చు అనేసి ఒక థియరీని ప్రతిపాదించారు. ఇది నిజమయ్యే అవకాశం అనేది ఎంత ఉందో అవ్వకూడని అవకాశం కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంటే అది కాదు యాక్చువల్గా, దట్స్ నాట్, బట్ ఒక థియరీ అక్కడ ఉన్న వాటిని వెళ్ళి చంపేశారని. టు నాసా స్పేస్ ప్రోబ్స్ దట్ విజిటెడ్ మార్స్ 30 years ago may have stumbled upon alien microbes ఆన్ రెడ్ ప్లానెట్ అండ్ ఇన్అడ్వర్టెంట్లీ. అంటే కావాలని కాకుండా చంపేసినాయి. ఏమవుతుందండి, జనరల్గా ఏం జరుగుతుంది, ఒక ప్లేస్కి వెళ్ళి ఈ ల్యాండర్ అనేది దిగడం అంటే ఎట్లా పడితే అట్లా విడిచిపెట్టరు. దాని వెనకాల ఏంటంటే మంట వస్తుంది. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, మార్స్ గ్రహం మీద ఏదైనా ఉన్నాయనుకోండి, అది దిగేటప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ పెద్ద గాలి అనేది ఏర్పడుతుంది. ఈ మంట వెళ్ళి ఆ భూమిని తాగుతుంది, చిన్నగా దిగుతుంది. ఇది ఆ క్రమంలో ఏం జరిగి ఉండొచ్చు, అక్కడున్న మళ్ళీ అక్కడే తవ్వి అక్కడే చేయాలి కదా. కాబట్టి ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి జీవరాశి ఏదైతే ఉందో సూక్ష్మజీవులు చంపి ఉండవచ్చు అనేసి ఒక థియరీని ప్రతిపాదించారు కొంతమంది. ద ప్రాబ్లమ్ వాస్ ద వైకింగ్ స్పేస్ ప్రోబ్స్ ఆఫ్ 1976-77 వర్ లుకింగ్ ఫర్ రాంగ్ కైండ్ ఆఫ్ లైఫ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తప్పుడు విధంగా, అంటే భూమి మీద ఉండేటటువంటి జీవాలు ఏవైతే ఉంటాయో అలాంటి జీవాలని వెతుకుతున్నారు. కాబట్టి డిడ్ నాట్ రికగ్నైజ్ ఇట్. కాబట్టి వాళ్ళు వెతకడం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే ఇలాంటి భూమి మీద ఉండే జీవాలే అక్కడే ఉంటాయని నమ్మకం లేదు, వేరే ఉంటాయి.
The researcher said in a paper presented at a meeting of American Astronomical Society in Seattle on Sunday. వాళ్ళు సియాటెల్లో ఏం చేశారంటే అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ వాళ్ళు పెట్టారనమాట. ఎందుకంటే భూమి మీద ఉండే జీవాలు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉండాలి అనే రూల్ అయితే ఇక్కడ ఉండదు కదా. మార్స్ మీద వేరే రకమైన జీవాలు ఉంటాయి, వేరే రకమైనవి ఉంటాయి. కాబట్టి ఇక్కడున్న ప్రొసీజర్ అక్కడ ఫాలో అయితే వర్కౌట్ అనేది అవ్వదు. దిస్ న్యూస్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ మోర్ ఎక్స్పాన్సివ్ వ్యూ ఆఫ్ వేర్ లైఫ్ కెన్ టేక్ రూట్ మే హ్యావ్ నాసా లుకింగ్ ఫర్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్షియన్ లైఫ్ ఫామ్ వెన్ ఇట్స్ నెక్స్ట్ మార్స్ స్పేస్ క్రాఫ్ట్ ఈస్ లాంచ్డ్ లేటర్ దిస్ ఇయర్, వన్ ఆఫ్ ద స్పేస్ ఏజెన్సీస్ టాప్ సైంటిస్ట్ టోల్డ్ రిపోర్టర్స్. ఇక రిపోర్టర్స్కి యాక్చువల్గా చెప్పడం జరిగిందనమాట, ఒక టాప్ సైంటిస్ట్ అనేది ఎక్కడైనా జీవం ఉండగలదు అనుకుంటే ఎక్కడ ఉండొచ్చు అంటే జీవం అనేది భూమి పక్కన ఉన్నటువంటి మార్స్, ఎక్కడైతే మార్స్ గ్రహం ఉందో అక్కడ మాత్రమే ఉండగలదు. వేరే చోట చాలా కష్టం. ఎందుకంటే మిగతా మన భూమి లాంటి వాతావరణం కొద్దో గొప్ప చెప్పాలంటే అంగారక గ్రహం మీదే కొద్దో గొప్ప అలాంటి చోటే ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ చేస్తున్న తప్పేంటంటే భూమి మీద ఉండేలాగానే అక్కడ కూడా ఉంటుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. లుకింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్షియన్ లైఫ్ అనేది ఉంటుంది. మనం భూమి మీద ఉన్నామండి, యాక్చువల్గా భూమి అక్కడ కూడా భూమి మీదే బ్రతుకుతూ ఉండే జీవాలు ఉంటాయంటే చెప్పలేం. అంగారక గ్రహం లోపల బతికే జీవాలు ఉండొచ్చు, అలా అన్నమాట. Last month, scientists excitedly reported that new photographs of Mars showed geological changes that suggest water occasionally flows there. ఇంకా కొన్ని విషయాలు ఏం తేలినాయంటే ఎట్లయితే నీళ్లు ప్రవహిస్తే దారులు ఏర్పడతాయి కదా, అవి ఏం చేస్తే ఉరుసుకుని వెళ్తాయి. నదులు, సముద్రాలు, ఏర్లు పారేటప్పుడు ఉరుసుకుంటా పోతే ఒక దారి ఏర్పడుతుంది. అలాంటి దారులు ఉన్నాయి మార్స్ గ్రహం మీద. అంటే ఒకప్పుడు నీళ్లు అక్కడ ప్రవహించినాయి. ఫ్లోస్ దేర్, ద మోర్ టాంటలైజింగ్ సైన్ దట్ మార్స్ ఈజ్ హాస్పిటబుల్ టు లైఫ్. దీనివల్ల టాంటలైజింగ్ అంటే మనకి చక్కగా ఊరించేటటువంటి పరిణామం, గుర్తు ఏంటంటే మార్స్ గ్రహం మీద జీవం అనేది ఉంది. అంటే నీళ్లు ప్రవహించినాయి ఒకప్పుడు, ఇప్పుడు వెళ్ళిన వాటికి కనబడకపోవచ్చు, లేదా వేరే ఎక్కడో దిగుండొచ్చు, లేదా అక్కడ జీవం అనేది గ్రహం లోపల ఉండొచ్చు. ఇలాంటి థీరీస్ అన్నీ కూడా న్యూస్ పేపర్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. జనరల్గా ఏంటంటే మార్స్ మీద ఏదైతే జీవం కనుక్కోవడానికి వైకింగ్ చాలా వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో పంపించడం జరిగింది. అయితే అక్కడ జీవం లేదు. చివరికి ఏంటి, జీవం లేదని చెప్పడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా అనే టాపిక్ వచ్చింది. అప్పుడు రాంగ్ లైఫ్ కోసం వెతుకుతున్నారు. అక్కడ ఉండే జీవం అనేది వేరుగా ఉంటుంది. యాస్టీస్ ఎందుకు ఉంటుంది భూమి మీద ఉండేలాగే, కాబట్టి అక్కడ జీవం అనేది వేరుగా ఉంటుంది. అక్కడ గ్రహం లోపల ఉండొచ్చు జీవం, మనలాగా గ్రహం పైన నివసిస్తూ ఉండకపోవచ్చు. ఈ విధమైన రకరకాలుగా జనరల్గా మన ఉన్న జీవం మీథేన్ వాయుని విడుదల చేస్తుంది. అదే మీథేన్ అక్కడ ఉందో లేదో అని వెతుకుతూ ఉంటారు. మీథేన్ వాయువు ఉంటే మాత్రం జీవరాశి ఉన్నట్టు అనమాట. ఆ మీథేన్ వాయువు కోసం వెతికారన్నమాట. అక్కడ జీవరాశి మీథేన్ వాయువుని కాకుండా వేరే వాయువుని విడుదల చేయొచ్చు, మనకు తెలియదు కదా. కాబట్టి ఇలాంటివి ఇలా వెతకడం ద్వారా అవి దొరకవు, అక్కడ జీవం ఉండే ఛాన్స్ ఉండొచ్చు అనేది కొంతమంది వాదన. ఇదండి ఏలియన్ హ్యాండ్ సంబంధించి టోటల్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత సమ్మరీ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వేరే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.